రైట్ మనతో పాటు హీరో అఖిల్ ఒకప్పుడు ఇదే మైక్ పట్టుకొని ఉండే వ్యక్తి యాంకర్ బికేమ్స్ టు యాక్టర్ అన్నట్టుగా. సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎంతో కష్టం, 3 సంవత్సరాల కష్టం చూస్తే మాకు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. మీరందరూ సినిమాని నచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ తప్పకుండా మీరందరూ థియేటర్కి వచ్చి అందరూ ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ మాసివ్ హిట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా సో ఇంతమంది క్రౌడ్? ఎందుకంటే పొద్దున వచ్చిన మీతో ఉన్నా కాబట్టి మీలో కొంచెం ఉండే భయం, మరి ఎలా ఉంటుంది, క్రౌడ్ వస్తుందా రాదా అని చెప్పి. నా లిటరల్లీ చెప్పాలంటే వాళ్ళ మార్నింగ్ టికెట్లు బుక్ చేసుకుంటారా లేదా అని ఏడ్చా అన్న నేను వాష్రూమ్లో. బట్ ఇక్కడ రెస్పాన్స్, ఇక్కడ జనాల్ని చూసినాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. చాలా అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ టు సే ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ. థ్యాంక్ యూ. చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు, మేము చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు. ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముండదు. నేను పడ్డ 10 సంవత్సరాల చెప్పండి. సినిమా చూపించి ఏడిపించావు, అందరికి కళ్ళ కట్టినట్టు చూపించావు. లాస్ట్ మీ నాన్న చేసిన యాక్టర్ సూపర్ హైలైట్. అందరూ నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మరో 10 మందికి రికమెండ్ చేయండి. ట్విట్టర్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. మీనింగ్ఫుల్ సినిమాని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ప్రేక్షకులందరూ అడుగులు కేకలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఎట్లా అనిపిస్తాము? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఆసమ్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ప్రేక్షకులకు ఏం చెప్పాల్సుకుని ఇంకా రేపటి నుండి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాల్సుకుని? రేపటి నుంచి బ్లాక్ బస్టర్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. పల్లెటూరులో ఎలా అయితే ఉంటుందో న్యాచురల్ గా అలా ఉంది. కాకుంటే అందులో తండ్రి ఒకవేళ రియల్ గా అట్లా ఉన్నాడు అంటే మాత్రం అదైతే కరెక్ట్ కాదు సినిమాలో. బట్ సినిమా చాలా 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 బాగుంది. న్యాచురల్ గా ఎలా ఉంటుందో బయట ఎలా బాగుంది. కాకుంటే తండ్రి అంటే అది సినిమా, కానీ ఒకవేళ రియల్ గా తండ్రి అట్లుంటే మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఫైనల్ గా సినిమా ఫుల్ హిట్, సూపర్ నైస్. చాలా చాలా ఫెంటాస్టిక్ మూవీ. బాగా రాశారు, స్టోరీ బాగా రాశారు, హీరో చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో ఏంటంటే ఇప్పుడు మా విలేజ్ దగ్గరే పీచరా అబ్బాయిది, మాకు ఈ రోజే తెలిసింది. చాలా బాగుంటుంది. చాలా 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 అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్స్ అందరు బాగా చేశారు. అందులో తేజస్వి అయితే చాలా 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 బాగా చాలా చాలా బాగుంది. పేరు పెట్టాల్సిన పని లేదు అసలు, దానికి మించిన లవ్ స్టోరీ ఉండదు. మీకు క్లైమాక్స్ చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. అసలు అందరూ చూడండి. టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే. సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు. అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్ కి వచ్చి చూడండి. చాలా బాగుంది. హీరోయిన్ నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చింది. మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని కాదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మీరే చూస్తారు, థియేటర్ కి వచ్చి చూడండి అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది అన్న. చాలా 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 బాగా యాక్ట్ చేసింది. తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. యాక్టింగ్ లైక్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది. మనకి నేచురల్ స్టార్ నాని ఉన్నారు, ఇప్పుడు నేచురల్ స్టార్ తేజస్వి వస్తుంది. ఫైనల్ ఏం చెప్పాలి సినిమా పైన? చూసే వరకు ఏం చెప్పాలి? అందరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ అందరికి కూడా. అసలు చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా. అసలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్. అసలు మీ ఇంట్లో వచ్చేది అసలు రిలేటెడే కాదు. ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటే క్లైమాక్స్ మాత్రం అసలు కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రియల్ లవ్ స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి థియేటర్కి వచ్చి విజిట్ చేయండి. యా, థ్యాంక్ యూ. అస్సలు మైండ్ బ్లోయింగ్ మూవీ. అయితే నేను ఆ మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే, థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు, అదొక్కటే ఫీల్ అయ్యా.
అండ్ నేను అందరు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే, ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్న పుడతారు, లేదంటే వాళ్ళ నాన్నన్న అట్లా అవుతారు. సినిమా పైన ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరూ చూడండి. చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం. ఈ సినిమా చూసినంతసేపు అసలు ఇది రియల్ స్టోరీయా, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఒక్క షాక్లో ఉండే అనమాట మొత్తం. సో చాలా బాగుంది. క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్, దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా, అది చూసే షాక్లో ఉన్నా నేను. ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షాక్లో ఉన్నా, మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకేం చెప్తాను, రియల్ స్టోరీయా ఇది అన్న షాక్లోనే ఉన్నా నేను. అట్లాంటి ఫాదర్స్కి ఏం చెప్తారు మరి మీరు? అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దనే కోరుకుంటున్నాను. ఇంకేం చెప్తా అండి, ఇంకేం చేస్తా, ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్ని. చాలా బాగుంది. శివాజీ రోల్ ఏం లేదు, కానీ వెంకటయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకట్ అని. అతని క్యారెక్టర్ బాగుంది. మన మంగపతికి ఎంత అభిమానిస్తామో దానికి మించి ఉంటుంది ఇక్కడ. అతని సైకోయిజం ఉంటుంది దాంట్లో సినిమా మొత్తం. ప్యూర్ లవ్ స్టోరీ. ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఎంత బాగా నచ్చిందో అంత ఎమోషనల్ ఉంటుంది సినిమాలో. హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడా? హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. మనం లాస్ట్లో ఇది ఉంటుంది కదా, ఉప్పెనలో కాశీ తన లోపం ఉన్నా కూడా వాళ్ళిద్దరు విడిపోరు కదా, దీంట్లో కూడా ఒక లోపం ఉన్నా కూడా విడిపోరు. నేను రివీల్ 3 ఇస్తాను 5కి. ఎట్లా సినిమా అన్న సూపర్ ఉంది అన్న సినిమా. కోర్టు మూవీలో మరి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సేమ్ ఇక్కడ మంగపతి క్యారెక్టర్ ఉంటుంది. ఇలా సూపర్ ఉన్న సినిమా. మంచి విలేజ్ స్టోరీ కదా మెస్తారు, అందరూ కంపల్సరీ మెస్తారు. విలేజ్ స్టోరీ కంపల్సరీ. ఎందుకంటే ప్రతి విలేజ్ కూడా లవ్ స్టోరీ కనెక్ట్ కాకపోతే చెప్తున్నా, డైరెక్టర్ అన్నారు కదా డైరీ మీద తిరుగుతారు, గల్లు ఎగరేసుకొని తిరగచ్చు ఈజీగా. సూపర్ ఉన్న సినిమా. ఏం నచ్చింది ఇందులో? బీజిఎం సురేష్ బాబులి అన్న కోటేసుకొని తిరగచ్చు. సురేష్ బాబులి అన్న డైరెక్ట్ బీజిఎం పిచ్చ ఇచ్చేసిండు. ఆ మ్యూజిక్స్ హైలైట్ వచ్చేసినాయి, ఎలివేషన్స్. కంపల్సరీ లవ్ స్టోరీ సూపర్ హిట్ అన్నా. సూపర్ గా ఉంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏం లేదు, అదిరిపోయింది. డైరెక్టర్ గారు కట్రాయర్ కాదు, హ్యాపీగా కోటేసుకొని తిరగచ్చు. విలేజ్ స్టోరీ కదా మెస్తారా పబ్లిక్? సారీ, విలేజ్ స్టోరీ కదా ఇదంతా, విలేజ్ లో చూసి స్టోరీ కాబట్టి ఇంత ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏం గుర్తు చేస్తుంది ఈ సినిమా? ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఒక అన్ని బాగానే ఉన్నాయండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా? హ్యాపీగా చూడొచ్చు. ఓకే బ్రో, మీరు చెప్పిరా? సూపర్ అన్న, సూపర్. ఇట్లా నడుస్తాడా నాన్న క్యారెక్టర్ పక్క కొడుతా అన్న, పక్క నడుస్తుంది. ఆ ఉప్పెన గిప్పని ఎట్లా నడిచింది అట్లా నడిచిపోతుంది. లవ్ స్టోరీ కదా, నడిచిపోతుంది. సైలెంట్ వెళ్ళిపోతుంది. ప్యూర్ లవ్ స్టోరీ అన్న, ప్యూర్ లవ్ స్టోరీ. కానీ ఆ ఊరేదో అలా గుద్దవాదేం కదా, అసలు ఈ ప్రేమను బయటికి రాకుండా చేసిరు. మంచి స్టోరీ అనేది, మంచి స్టోరీ, మంచి స్టోరీ. పాటలు మాత్రం హైలైట్. ముఖ్యంగా హీరోని యాక్టింగ్ మాత్రం ఘోరంగా చేసింది అన్న. అసలు హీరోని యాక్టింగ్ మాత్రం చింపేసింది, అసలు చింపేసింది. హీరో మాత్రం చాలా మంచిగా చేసిండు, మంచిగా చేసిన సినిమా, మంచిగా తీసిరా. సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? అరే ఇట్లా సినిమా చూడరా, 100 కోట్లు 1000 కోట్లు కారా, ఇట్లా చిన్న సినిమా ఎంకరేజ్ ఇట్లా బయటకు వస్తారు. ఆయన చిన్న డైరెక్టర్ అని, అసలు ఆయన ఎక్కడో ఊర్లో పుట్టిన ఆయన. ఇలాంటి వాళ్ళకి అవకాశం మిస్ అయ్యి ఇలాంటి వాళ్ళు బయటకు వస్తుంటారు, చిత్త సినిమాలు తీస్తారు ఏవేవో. ఫైనల్ గా బాగుంటుంది సినిమా. మీకు మాత్రం అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ ఎమోషన్ ఉంటారు మీకు. పక్క మంచి మూవీ ఇది. హర్షిత్ క్యారెక్టర్ చాలా బాగుంది. హిట్ అవుతుందంటారా? హిట్ అవుతుందంటారా? పక్కా హిట్. ఈ సినిమాలో ఎక్కువ ఏం నచ్చింది? ఏం నచ్చింది? లవ్ స్టోరీ అంటే ఉంటది కానీ హర్షిత్ క్యారెక్టర్ మాత్రం బాగుంది. డాంబర్ చాలా బాగా చేసింది. బాగా ఏం చెప్పాలనుకున్నారు సినిమా చూసేవాళ్ళు? ఏం చెప్పాలనుకున్నారు సినిమా చూసేవాళ్ళు? చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ అందరు చూడొచ్చు. పక్కా లవ్ స్టోరీ ఇప్పటిదాకా రాలేదన్న. మన డాంబర్ బాయ్ కామెడీ అయితే ఎక్సలెంట్. డాంబర్ బాయ్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో అయితే లవ్ స్టోరీ చాలా మంచి తీశారు. పెట్టిన పైసలకు న్యాయం జరుగుతుంది. 100%. యూత్ అందరికి ఉంది సినిమా. ఒక అమ్మాయి లవ్ స్టోరీ లవ్ చేయాలన్నా, ఒక సిన్సియర్ చేయాలన్నా సూపర్ లవ్ స్టోరీ అయితే హైలైట్ నిజంగా. సేమ్ లవ్ స్టోరీ.
ఇచ్చి పడేసిన సినిమా అయితే హీరో క్యారెక్టర్ చాలా బాగుందన్న విలన్ క్యారెక్టర్ ఇంకా బాగుందన్న చాలా ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లాంటి లవ్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది అన్న పెట్టిన విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా అందరూ బాహుబలి టైప్ లో చూస్తారు కాదన్న ఇప్పుడు ఉన్న జనరేషన్ లవ్ స్టోరీలో ఇట్లాంటి చాలా రేర్ గా ఉన్నది ఇప్పుడు తీసిన దాంట్లో చాలా బాగుందన్న చూడు సినిమా చాలా ఫ్యామిలీ కూడా చూడొచ్చు అన్న ఫ్యామిలీతో చూడొచ్చు మంచిగా ఉందన్న మూవీ అయితే పెట్టిన పైసలకి పూర్తిగా న్యాయం చేయొచ్చు అన్న బాగుందన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సూపర్ సినిమాలో ఎక్కువ మొత్తం స్టోరీ ప్రతిదీ బాగుంది సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదన్న ప్రతి ఒక్కటి బాగుంది సాంగ్స్ బాగుంది ఇల్లేందు నేపథ్యం కానీ బాగా చూపించారు సూపర్ ఉంది డైరెక్షన్స్ అన్నీ ఓకే